హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ unacademy ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రజెంట్ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే నడుస్తున్నాయి. ఈవినింగ్ 7 to 8 మధ్యలో మీరు గ్రాండ్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. జస్ట్ unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన కోడ్ SJT10 అనే ఈ కోడ్ యూజ్ చేసి మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. అక్కడ మీరు APPSC TSPSC కేటగిరీని ఎంచుకుని తిరుపతి దోమటి అనే యాప్లో సెట్ చేస్తే మన ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కాండి. సో నేను క్లాస్ స్టార్ట్ కాగానే మీకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే పొందుతారు. ఇంకా దీనిలో APPSC TSPSCకి సంబంధించిన పలు రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. పెయిడ్ కోర్సులకు సంబంధించి అది SI కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 3 months ఆఫర్ తోటి 12 monthsకి తీసుకుంటే 3 months ఆఫర్ ఉంది. అండ్ 24 monthsకి తీసుకుంటే 4 months ఆఫర్ అయితే ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు కోర్సెస్ సంబంధించి కాకతీయ నేమ్ తోటి మనకు తెలంగాణకు సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి లక్ష్యం అనే నేమ్ తోటి బ్యాచ్ కోర్సెస్ ఉన్నాయి. ఇంకా అదే కాకుండా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ కూడా వీలైతే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు దీనిలో ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి వీటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. మన కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు రేపు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో దాదాపుగా 4000 వేకెన్సీస్ సంబంధించి మెగా జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్లో వీడియో చేశాను. అయితే చాలామంది అభ్యర్థులు వీటికి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే అడిగారు. సో ఇప్పుడైతే మనకు అందుబాటులో వేకెన్సీస్ లిస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించిన PDF లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ సంస్థలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి యొక్క శాలరీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఇంకా ఇతరత్ర వివరాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ పెట్టమని చెప్పేసి అయితే అడిగారు. సో ఇక్కడ మీరైతే వాటికి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్స్ చూడవచ్చు. వాటికి సంబంధించిన పొజిషన్ నేము అండ్ అదేవిధంగా అది ఏ విధంగా తీసుకుంటున్నారు, జాబ్ లొకేషన్, ఇంకా దానికి సంబంధించినటువంటి శాలరీ కావచ్చు అండ్ వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈ PDFలో అయితే ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. దీనిలో మీకు 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు PG వరకు అర్హతతోటి ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ శాలరీ కూడా 10,000 నుంచి స్టార్ట్ చేస్తే 50,000 మధ్యలో శాలరీస్ కూడా ఉన్నాయి. చాలా మంచి ఆపర్చునిటీ. రేపు దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళా అయితే ఉంది. దీనికి సంబంధించి మొదటగా మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలు మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మొత్తం 4000 వేకెన్సీస్ అయితే ఈ మెగా జాబ్ మేళా ద్వారా అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మొత్తం 27 కంపెనీస్ అయితే దీనిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. డేట్ వచ్చేసి రేపు వెను ఇక్కడ చూసుకున్నట్లయితే సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ మనకు మలక్పేటలో ఉన్నటువంటి హైదరాబాద్ మలక్పేటలో ఉన్నటువంటి ఈ సెయింట్ జోసెఫ్ స్కూల్లో అయితే దీన్ని కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం మీరు ఇక్కడ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక ఎంట్రీ పాస్ వస్తుంది మీ మెయిల్కు. అక్కడ మీ మెయిల్ ID ఇస్తారు కనుక ఆ ఎంట్రీ పాస్ వస్తుంది. ఆ ఎంట్రీ పాస్ ఉంటేనే మీకు అక్కడ వాళ్ళు అలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి. హైదరాబాద్కు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి వీటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం మనం తరచూ చాలామంది అడుగుతుంటారు. సో రేపు దీనికి సంబంధించి మెగా జాబ్ ఎలా ఉంది కనుక సో మీరు అయితే యూజ్ చేసుకోండి. PDF లింక్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ లింక్ 2 కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా ఇస్తాను, వెళ్ళి ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే 30న హుజూర్ నగర్లో జాబ్ మేళా అంటూ మరొక జాబ్ మేళకు సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. మనకు హుజూర్ నగర్లో ఈ నెల 30న అంటే రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 50 కంపెనీస్ అనేది దీనిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయట. హుజూర్ నగర్ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఆ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థుల్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. రేపు దీనికి సంబంధించిన జాబ్ మేళా అయితే ఉంది. దానికి సంబంధించి మీరు ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే దీని యొక్క వివరాలు అయితే మీకు తెలుస్తాయి. ఇక్కడ అది ఎక్కడ కండక్ట్ చేస్తారనే పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు. దానికి సంబంధించిన టౌన్లో ఇక్కడ చూసినట్లయితే టౌన్లో నిర్వహిస్తామని చెప్పేసి దానిలో 50 కంపెనీస్లు పార్టిసిపేట్ కాబోతున్నట్లు మాత్రమే దీనిలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యూజ్ చేసుకోండి. చాలా జాబ్ మేళాస్ అనేది కండక్ట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ వైజ్గా. మేము ఈ జిల్లాలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మీ డిస్ట్రిక్ట్ పేపర్స్ చూసి వాటికి మీరు అటెండ్ కాండి. చాలా మంచి అవకాశం ప్రైవేట్ ఉద్యోగాల కోసం వెయిట్ చేసేవారికి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు కాగ్నిజెంట్లో డిసెంబర్ నాటికి 45,000 ఉద్యోగాలంటే ఒక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో మనకు రాబోయేటువంటి ఈ 2 monthsలో దాదాపుగా మనకు ఏదైతే కాగ్నిజెంట్ ఉందో దానిలో 45,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. భారత్లో 45,000 ఉద్యోగాల
45,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో అక్టోబర్ డిసెంబర్ కాలంలో భారత్లో కొత్తగా 45,000 మందిని గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు కాంగ్నిజెంట్ ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఐటీలో ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. కమింగ్ 2 monthsలో దాదాపుగా 45,000 ఉద్యోగాలను, అంటే ఫ్రెషర్కి సంబంధించిన ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నట్లు ఆ సంస్థ మనకు వెల్లడించినట్లు ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులో ఆహ్వానం అంటూ మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి ఏప్రిల్ వరకు వీటిని విధులు నిర్వహిస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జస్ట్ ఇది ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎప్పుడు వీటికి అప్లికేషన్ పెట్టుకోవాలి, వేకెన్సీస్ అనేటువంటి ఏ వివరాలు ఏలో జస్ట్ ఒక చిన్న అప్డేట్ మాత్రమే ఇచ్చారు. మరి వీటికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇంటిమేషన్ ఇస్తారో తెలియదు. కానీ జనరల్గా మనకు చాలా కాలేజెస్లో గెస్ట్ లెక్చర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఇది దేనికి సంబంధించిన అయితే ఇవ్వలేదు, జస్ట్ ఒక అప్డేట్ మాత్రం ఇచ్చారు. అది మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు గెస్ట్ లెక్చరర్లు పనిచేయటకు దరఖాస్తుల ఆహ్వానం మరొక అప్డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు మహబూబ్ నగర్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ మహబూబ్ నగర్ నందు 2021-22 అకాడమిక్ ఇయర్కు పనిచేయటకు గాను గెస్ట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. వీటికి సంబంధించి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు, రిటైర్డ్ అయినటువంటి డైట్ బీఎడ్ లెక్చరర్ మాత్రమే దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారు. మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయి, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీషు, అదేవిధంగా ఉర్దూకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి దీన్ని షేర్ చేయండి. సో ఇది ఓన్లీ ఇది వచ్చేసి మనకు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి డైట్ కాలేజీలో వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టడీ సర్కిల్లో ప్రత్యేక శిక్షణ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నవంబర్ 2వ వారం నుంచి తరగతుల ప్రారంభానికి అవకాశం. సో మనకు ప్రత్యక్ష శిక్షణ స్టడీ సర్కిల్లకు సిద్ధమవుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఈ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ సంబంధించి పలు కోచింగ్ సెంటర్ల నుంచి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ కావచ్చు, ఇంకా వేరే సెంటర్స్ నుంచి అయితే చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకొని వీటి యొక్క కోచింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈ బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి. అయితే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ తరగతులు అయితే ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. నవంబర్ 2వ వారంలో ఈ తరగతులు ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ నార్మ్లో డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మైనార్టీలకు స్కాలర్షిప్లు అని చెప్పేసి చూడవచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మైనార్టీలకు సంబంధించి మనకు ఒక సంస్థ అయితే స్కాలర్షిప్స్ ఇస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, మైనార్టీలు ఉంటే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. ఇక నెక్స్ట్ 695 సీనియర్ వైద్యులకు పోస్టింగ్లు అంటూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి డిఎంఈ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో 695 ఇదైతే మనకు వైద్యులకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తున్నట్టు కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఇవి మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్, చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు ప్రతి ఒక్క అభ్యర్థి రేపు జరగబోయేటువంటి 4,000 వేకెన్సీ సంబంధించినటువంటి జాబ్ మేల్లో అయితే పార్టిసిపేట్ చేయండి. దాని యొక్క పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అదేవిధంగా రిజిస్టర్ చేసుకోండి. మీరు రిజిస్టర్ చేసుకుంటేనే అక్కడ ఎంట్రీ పాస్కి సంబంధించి మిమ్మల్ని అలో చేస్తారు కనుక ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకొని జాబ్ మేళకి అయితే అటెండ్ కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.